ఎప్పుడు బిర్యానీ ఫ్రైడ్ రైస్లే కాదు, ఒకసారి పన్నీర్ రైస్ బౌల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఉప్పు కారం వేసి 2 మినిట్స్ బాగా సోట్ చేయండి. ఆయిల్ వేడెక్కకుండా పన్నీర్ వేసారంటే నాన్ స్టిక్ కడాయినా సరే పన్నీర్ అంటుకుపోతుంది. పన్నీర్ బాగా సోట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ముందుగా ఉడకబెట్టిన స్వీట్ కార్న్, ఇంకా కొత్తిమీర, ఉప్పు, ఒరిగానో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ముందుగానే ఉడకబెట్టిన అన్నం ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రైడ్ రైస్ లాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ తయారైపోయిన వెంటనే మన సర్వింగ్ బౌల్స్ లో రైస్ వేసేసుకొని వెంటనే ఈ కడాయిలోనే వెన్న లేదా నెయ్యి వేసి 1 స్పూన్ మైదా లేదా కార్న్ ఫ్లోర్ వేసి నెయ్యిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 కప్ మిల్క్ వేసి 2 టైమ్స్ కలుపుకున్న తర్వాత ఉప్పు, ఒరిగానో పౌడర్ వేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ కలుపుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చీజ్ కంపల్సరీ వేసుకోవాలి. నేను 2 షీట్స్ వేసుకుంటున్నాను. చీజ్ కరిగిపోయిన వెంటనే కారం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేసాక ఆపేసి ఈ క్రీమీ గార్లిక్ సూప్ వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినాలి. అప్పుడే దీని టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం.